బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైష్ణవి హత్య కేసులో కీలకమైన మలుపు చోటు చేసుకుంది, కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. మీరందరూ ఏదైతే కోరుకున్నారో, మీరందరూ ఏదైతే అనుకున్నారో అదే జరుగుతోంది, అదే జరిగింది. నిజానికి ఆ ముగ్గురు దుర్మార్గులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కోరుట్ల వైష్ణవి హత్య కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి, సోదరులు ఆనంద్, అశోక్ అరెస్ట్ అయ్యారు. అదుగు ఆ ముగ్గురి మీరు చూడొచ్చు. పోలీసుల వెనకాల ఉన్న ఆ దుర్మార్గులు ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తున్న సందర్భం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎంత దుర్మార్గం ఇది! అదిగో అత్త కాదు బహుశా ఇంకేం భాష మాట్లాడాలి అక్కడ. ఎందుకంటే వైష్ణవి పాలిట మృత్యు దేవత అంటూ ఉంటారు కదా, దేవత కాదు దెయ్యం. కోటలి పాలిట దెయ్యం అదిగో లక్ష్మి. దాంతోపాటు మిగిలిన ఇద్దరు ఆల్రెడీ హరిబాబు జైల్లో ఉన్నాడు. హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి, సోదరులు ఆనంద్, అశోక్లను అరెస్ట్ చేశారు పోలీసులు. రిమాండ్కు తరలించారు పోలీసులు. హరిబాబు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని కుటుంబ సభ్యులు కుట్ర పన్నారనేది ఆ కుటుంబం ఆరోపణ, అంటే వైష్ణవి కుటుంబం ఆరోపణ. కట్నం రాలేదని వైష్ణవిని హింసించింది హరి ఫ్యామిలీ. కట్నం కోసం వైష్ణవికి మానసికంగా, శారీరకంగా వేధించింది ఆ కుటుంబం. హరికి హత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంటే హరిని హత్యకు ఆ కుటుంబం ప్రేరేపించింది. తల్లివా నువ్వు, ఆడదానివా నువ్వు, మనిషివా నువ్వు? ఇది ఈరోజు సమాజం ప్రశ్నిస్తోంది. లక్ష్మి, నిన్ను మనిషిగా కూడా నీకు ఈరోజు విలువ లేదు. ఆడదానిగా ఇంకా ఆ సందర్భం లేనేలేదు. ఇంకా మనిషిగా వాళ్ళ దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు. ఎప్పుడైతే ఒక ఆడబిడ్డని కొడుకుని ప్రేరేపించి చంపేసేందుకు మీ కుటుంబం ఎప్పుడైతే కుట్ర పనిందో, అటువైపుగా నడిపించిందో, అదిగో మీరు చూడొచ్చు. హరిబాబుని తీసుకువెళ్తున్న ఆ విజువల్ మీరు చూడొచ్చు. పోలీసులు హరిబాబుని కూడా తీసుకువెళ్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు పోలీస్ స్టేషన్కి. అండ్ ఇంకోవైపు ఇదిగో లక్ష్మి, చూసుకో, నీ ఫ్రేమ్ ఒక్కసారి చూసుకో. నువ్వు ఏదైతే కోరుకున్నావో, ఏదైతే నువ్వు అనుభవించాలనుకున్నావో, కట్నం తీసుకొచ్చేసి కట్న కానుకలతో నీ ఇంటిని బంగారంగా మార్చేయాలనుకున్నావో, నీ భవిష్యత్ ఏమైందో చూసుకో, నీ బతుకు ఏమైందో చూసుకో. ఒక ఆడబిడ్డకి అన్యాయం చేసినందుకు నీ జీవితం ఏమైందో చూసుకో. జైలు పాలయ్యావు ఈరోజు, కటకటాల పాలయ్యావు ఈరోజు. నువ్వు కటకటాల పాలవడమే కాదు, నీ కుటుంబాన్ని కటకటాల పాలు చేస్తావు. నీ కొడుకుని, నీ కన్న కొడుకుని, నీ కర్కసత్వానికి, నీ కట్న దాహానికి, నీ వేధింపుల మాయకి ఒక ఆడబిడ్డ బలైపోతే నీ కన్న కొడుకునే జైల్లో పెట్టుకున్న మహా ఇలాలివి తల్లి నువ్వు. చూసుకో, నీ ఫ్రేమ్ ఒకసారి చూసుకో, కళ్ళ నిండా చూసుకో. బయటకు వచ్చిన తర్వాత ఏ రోజో చూస్తావు కదా. ఒక మహిళకి, ఒక ఆడ మనిషికి సహనం సీతతో, అంటే సీతమ్మ వారికి ఉన్నంత సహనం ఉంటుందంటారు. అండ్ భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుందంటారు. రెండిట్లో ఏదైనా నీకు అసలు ఉందా? రెండిట్లో ఏదైనా నీకు అసలు ఇంతైనా ఇష్టమంతైనా ఉందా? ఈరోజు సరిపోతుందంటారా? వీరిని అరెస్ట్ చేస్తే సరిపోతుందా? ఈ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తే సరిపోతుందా? మీరందరూ కోరుకున్నారు. నేను ఐ థింక్ గత 2-3 రోజులుగా మనం మాట్లాడుకుంటున్న అంశం ఇది. మీరందరూ కోరుకుంటున్న డిమాండ్ ఇది. నేను అందుకే చాలా సందర్భాలు అన్నా, మాట్లాడండి. మీరు మాట్లాడితేనే కదులుతాయి వ్యవస్థలు. మీరు గలమెత్తితేనే వ్యవస్థ కదులుతుంది. మీరు కామెంట్లు చేసినా, మీరు మాట్లాడినా, లేకపోతే మీరు షేర్ చేసినా, లేకపోతే మీరు చర్చించినా, బహుశా మళ్ళీ వ్యాపార కోణం అనుకుని ఉండొచ్చు కాక నేను మళ్ళీ మాట్లాడతాను. అందుకే 2 మాటలు నేను ఎక్కువగా మాట్లాడట్లా. అనుకుంటా నేను ఒక్కనే షేర్ చేస్తే సరిపోతుందా, నేను ఒక్కనే మాట్లాడితే సరిపోతుందా? నీ నుంచే ప్రారంభం అవుతుంది. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నువ్వు కనుక ఈరోజు రియాక్ట్ అయితే, నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తే, నువ్వు కనుక ఈరోజు కనీసం డిమాండ్ చేయడం ప్రారంభిస్తే సమాజంలో మార్పు నీ నుంచే ప్రారంభమవుతుంది. అంత ఉప్పెన రావడానికి కూడా చినుకు పడితేనే మొదటి చినుకు పడాలి, ఆ చినుకుకి ఇంకో చినుకు తోడవ్వాలి. అలా చినుకు తోడైతేనే వరద అవుతుంది, ఆ వరద ప్రవాహం అవుతుంది, ఉప్పెనవుతుంది, మార్పును శ్రీకారం చుడుతుంది, కొట్టి పారేస్తుంది. ఆ చినుకువి నువ్వే కావాలి, గుర్తుపెట్టుకో. ఈరోజు సమాజంలో మార్పుకి మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ చినుకు తోడయింది, అది ఉప్పెనైంది, ప్రవాహమైంది, కుటుంబం కొట్టుకుపోయింది, కటకటాల పాలైంది. కట్ చేస్తే
ఒక్కసారి ఆ వైష్ణవి ముఖం చూడండి పాపం. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్కోర్స్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి రక్షక భటులు రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి వాళ్ళ రియాక్షన్ చూద్దాం. మాదాపూర్ గ్రామంలో 17th రోజు ఎర్లీ మార్నింగ్ జరిగింది. ఆ సంబంధించిన దాంట్లో చిత్తరి హరిబాబు వాళ్ళ భార్యను జరిగింది. ప్రస్తుతం గురించి గుంటూరు పిసికి జరిగింది. హరిబాబును నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించేది. తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ ఇద్దరు అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. వాటికి సంబంధించి వాళ్ళు ఇద్దరు కూడా నిన్న ముగ్గురు కూడా పరారీలో ఉండే. ఈరోజు ఇస్కాన్ గుంట దగ్గర కొట్లలో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐపి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అన్నలు ఆనంద్ తర్వాత అశోక్ ఇద్దరిని అక్కడ అదుపులో తీసుకుని ఆఫీస్కి మెట్పల్లి నా ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించాక వాళ్ళు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుని కట్నం ఇట్లా రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మళ్ళీ గొడవలు జరుగుతుంది. అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా మీ అమ్మాయి చేస్తుందని ఎప్పటి గురించి చెప్పేది. దానివల్లనే అతను జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఆ కన్ఫెషన్ పంచాల సమక్షంలో చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ ముగ్గురిని లక్ష్మి, అదేవిధంగా అశోక్, ఆనంద్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ పంపించడం జరుగుతుంది. సభాష్ పోలీసు అంటోంది ఈరోజు సమాజం. కానీ సరిపోదు. మీరు చేసింది మంచిదే, కానీ ఇక్కడితో ఇది కరెక్ట్ కాదు, ఇక్కడితో ఆగిపోదు. వైష్ణవి ఆత్మకు శాంతి చేకూరాలి అంటే, వైష్ణవికు న్యాయం జరగాలంటే వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి. ఎటువంటి శిక్ష పడాలంటే, ఇంకోసారి ఇటువంటి తప్పు ఏ కుటుంబం చెయ్యాలన్న ఆలోచన వచ్చినా కూడా వాళ్ళు వెంటనే వెన్నులో వణుకు పుట్టాలి అనేలా చెయ్యాలి అంటోంది సమాజం ఈరోజు. అండ్ ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా నేను గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాను. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ నుంచి డెవలప్మెంట్స్ అని ట్రాక్ చేస్తూ వస్తున్నారు. ఒకసారి నేను చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రశేఖర్, ఫ్రమ్ ద బిగినింగ్ మీరు ఈ ఇష్యూని ట్రాక్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మరి ముఖ్యంగా కుటుంబం, అఫ్కోర్స్ నేను సంతోషం అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించాలనుకోవట్లేదు, బట్ కాస్త స్వాంతన అనే మాటను ఉపయోగించవచ్చేమో. ప్రస్తుతం వైష్ణవి కుటుంబం ఏమంటోంది చంద్రశేఖర్? సచిన్, వైష్ణవి కోరుట్ల మాదాపూర్కి చెందినటువంటి యూట్యూబర్ వైష్ణవిని ఆమె భర్త అత్యంత కిరాతకంగా హతమార్చడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి చిత్తారి లక్ష్మి. ఎవరైతే హరిబాబు ఉన్నాడో హరిబాబు తల్లి. ఇప్పటికే హరిబాబుని జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది. ప్రస్తుతం తాజాగా చిత్తారి లక్ష్మికి సంబంధించిన మరో 2 కుమారులు ఆనంద్, అశోక్లను సైతం జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. మీడియా ముందు హాజరుపరిచారు మెట్పల్లి డిఎస్పీ రాములు. దీనిలో భాగంగా గత కొన్ని గంటల క్రితమే కుటుంబ సభ్యులు, వైష్ణవి కుటుంబ సభ్యులంతా కూడా జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ ఆందోళనకు దిగినటువంటి విషయం విదితమే. మాకు అప్పగించండి, లేదంటే ఉరి తీయండి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. టోటల్ గా ఊరంతా గ్రామం అంతా కదిలి వచ్చి ఆందోళన చేపట్టి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు సైతం విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిందితులు ఎవరైతే హత్య చేశారో, హత్యకు ప్రేరేపించారో, శారీరకంగా మానసికంగా హింసించారో వైష్ణవిని గత కొంతకాలం నుంచి వాళ్ళందరినీ కూడా కటకటాల వెనక్కి పంపడం జరిగింది. దీనిలో సెక్షన్ 80 ఆఫ్ BNS ప్రకారము 4 నుంచి 7 సంవత్సరాలు లేదా లైఫ్ ఇంప్రైజన్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అయితే కుటుంబ సభ్యులు కావచ్చు, వైష్ణవికి సంబంధించిన గ్రామస్తులు వాళ్ళంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు. వైష్ణవి హత్యకు కారణమైనటువంటి, ఆమె మరణానికి కారణమైనటువంటి వ్యక్తి ఇక్కడ జీవించి ఉండడానికి లేదు. ఎందుకంటే సభ్య సమాజం తలదించుకునేలా తన కూతుర్లా చూసుకోవాల్సినటువంటి వైష్ణవిని అంత సతాయించారు, అంత హింసించారు, మానసికంగా శారీరకంగా హింసించారు. చాలా కాలం నుంచి దాదాపు 8 మాసాల నుంచి వైష్ణవి వాళ్ళ సొంత ఇంట్లోనే హరిబాబు ఉంటున్నాడు.
ఇంకా దురాశకు పోయిన తర్వాత అత్యధిక డబ్బులు వస్తాయి, ఇంకా ఇతర వివాహ సంబంధాలు చూద్దామనేటువంటి కోణంలో కొడుకును ప్రేరేపించింది. దానిలో భాగంగా ఇంత ఘాతకానికి పాల్పడాల్సి వచ్చింది. ఇది ఇంత తతంగా నడిపినటువంటి వ్యవహారం వెనుక కీలక నిందితురాలుగా లక్ష్మి సైతం ప్రధాన పాత్ర పోషించింది. లక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు, వీళ్ళ ముగ్గురు ప్రోత్సాహంతో హరిబాబు సైతం ఇలా కుట్ర పన్నాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ఇంత చిన్న పనిష్మెంట్ శిక్ష అనేది సరిపోదు. కేవలం చట్టం ప్రకారము అత్యంత కఠినమైనటువంటి శిక్ష విధించేందుకు మేము మా ఎఫర్ట్స్ పెడుతున్నాం, మా ప్రయత్నాలు చేశాము. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా మేము ట్రేస్అవుట్ చేస్తాం. తగిన సాక్ష్యాధారాలన్నీ కోర్టులో న్యాయస్థానంలో మేము ఉంచుతాం. కేసు నిలబడేలా ఖచ్చితంగా మీ పక్షాన ఉండి పోరాటం చేస్తాం. మీ పక్షాన మా డ్యూటీ మేము చేస్తామని పోలీస్ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. సచిన్ 3 రోజుల నుంచి ఇదే జరుగుతుంది, వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఎలాంటి మీరు అతిగా ప్రవర్తించొద్దు, చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు, మీ బాధ, మీ మనోవేదన, ఆవేదన, ఆక్రోశం అంతా నాకు తెలుసు. మీ పట్ల నేను సానుకూలంగా వ్యవహరిస్తున్నాను, మీ పట్ల నేను ఖచ్చితంగా న్యాయం జరిగేలా కృషి చేస్తాను అన్నట్టుగానే రాములు ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం, ఎస్ఐ చిరంజీవులు కావచ్చు, అనిల్, ఇతర సిఐలు అంతా బృందం ఎఫర్ట్స్ పెట్టారు. దానిలో భాగంగానే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది. ఖచ్చితంగా ఒక ముందడిగే పోలీసుల పరంగా చూస్తే అయితే ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ చిన్నారి వైష్ణవి దాదాపు 20-21 ఇయర్స్ లోపల ఉన్నటువంటి ఆమె అల్లారు ముద్దుగా తమ కళ్ళ ముందే ఆడుతూ పాడుతూ నిన్న మొన్నటి వరకు చలాకీగా తిరిగినటువంటి ఆమె ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇంతటి దుస్థితి మరొకరికి రావద్దు. ఇలాంటి చేసే వాళ్ళకి, ఎవరైతే దీనికి సంబంధించి హత్యలకి, ఆత్మహత్యలకి అంటే బలవన్ మరణానికి పాల్పడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా కఠిన చర్యలు చేపట్టాల్సిందే అని చెప్పి డిమాండ్ అయితే వినబడుతుంది. సచిన్. రైట్ చంద్రశేఖర్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. చాలామంది మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళ గొంతుకుని వినిపించాలనుకుంటున్నారు. లెట్స్ టేక్ యువర్ ఫోన్స్. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ యువర్స్. ఇది మీ సమయం, ఇది సమాజ సమయం. ఇది సమాజం గొంతు ఎత్తాల్సిన సందర్భం, సమాజం గొంతు విప్పి మాట్లాడాల్సిన సమయం. ఒక్కొక్క గొంతు ఈరోజు విప్పి మాట్లాడుతూ ఉంటే మనం మాట్లాడే మాటలు తూటాలైపోయాలి. ఆ తూటాలు ఇటువంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఆలోచన వచ్చే సందర్భానికి, లేకపోతే ఆలోచన చేస్తున్న వాళ్ళు హృదయాల్లోకి చొచ్చుకు వెళ్ళి సమస్య చచ్చిపోవాలి, అక్కడ సమాధి అయిపోవాలి అక్కడే. అలా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనవంతు ప్రయత్నం చేద్దాం. కింద నెంబర్ స్క్రోలింగ్ అవుతుంది చూడండి. 04069316611, 04069316622. ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 04069316611, 04069316622. ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు మీ బాధని, మీ ఆవేదనని అభ్యంతరకరంగా కాకుండా అర్థమయ్యేలాగా మాట్లాడుకుందాం. ఎందుకంటే వైష్ణవి ఈరోజు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే కాదు, తెలుగింటి ఆడబిడ్డ. చేతిలో చరవాణి ఉందంటే, చేతిలో సెల్ ఫోన్ ఉందంటే, ఎక్కడో చోట ఎప్పుడో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే తెలుసో తెలియకుండాను తన రీల్ వచ్చి ఉండొచ్చు మీకు. అంతలో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎప్పుడు తన రీల్లో ముఖంలో చిరునవ్వు తప్ప. ఒక్కసారి ఇందాకలో ఒక వీడియో చూపించినప్పుడు మీరు చూడండి, తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పి ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ తర్వాత తను కన్నీళ్ళు పెట్టుకుంటే, అంటే ఎంత అద్భుతమైన క్షణాలు ఒక ఆడపిల్లకి, ఒక మహిళకి అదొక అద్భుతమైన క్షణం అది. ఐజాక్ కాల్ చేస్తున్నారు బెంగళూరు నుంచి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఐజాక్ నమస్తే అండి. ఐజాక్ మీరేమంటారు? ఎస్ సార్, ఇప్పుడు వైష్ణవి మర్డర్ అనేటువంటిది ఒక వాస్తవానికి చెప్పాలి అంటే ఈ తల్లిదండ్రులను కాదని, అంటే ప్రేమ పెళ్ళిళ్ళు అనేటువంటిది చాలా చాలా డ్యామేజ్డ్ అండి. ఎందుకంటే తల్లిదండ్రులను కాదని ఎవరే కానీ తల్లిదండ్రుల గౌరవానికి, లేకపోతే వాళ్ళ కులానికి, లేకపోతే వాళ్ళకున్న సరిహద్దులను దాటి వెళ్ళినటువంటి అమ్మాయిలకు, స్పెషల్లీ పబ్లిక్ ఏమంటున్నారు దీన్ని, ఈ సోషల్ మీడియా అనేటువంటి ఈ యొక్క లైవ్ ఏంటంటారు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేయడాలు, వాళ్ళు ఇష్టానుసారంగా కూడా వీళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇచ్చారు కానీ, బట్ ఇక్కడ లవ్లో అనేటువంటి వాడు చూడండి, వాడు ఫేస్బుక్ లో ఏదో ఆన్లైన్ లో పరిచయం అయ్యాడంట, ప్రేమ పెళ్లి అన్నాడు.
నిజంగా చెప్పాలంటే ఆమె మరణం చూస్తా ఉంటే నిజంగా మా ఇంట్లో ఉన్న ఆడపిల్లల భవిష్యత్తు కూడా మాకు భయంకరంగా, మాకు కూడా భయం వేస్తా ఉంది సార్. కావున నేనేమంటున్నానంటే ఈ రోజున్న ఉండేటువంటి ఆడపిల్లలకు దయచేసి తల్లిదండ్రుల అండర్లో ఉండండి. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇష్టపడే చేసేటువంటి పెళ్ళిళ్ళనే వీళ్ళు చేసుకోవడం వల్ల బాగుంటుంది. ముఖం తెలియని వాళ్ళని వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ విధంగా మధ్యంతరంగానే వాళ్ళు కాలం చాలా. బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఐజాక్, ఇక్కడ వినిపించే మాట ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడంలో తప్పు కాదు, బికాస్ అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు. బట్ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సందర్భంలో ఆచితూచి ఆలోచించి చేసుకుంటే అలా హాయిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లేదండి నేను ఆ మాట ఎందుకు కాదంటున్నానంటే తల్లిదండ్రులు అయితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారండి. ఓకే, యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇప్పుడు ఒక సరౌండింగ్, ఒక సేఫ్టీ సరౌండింగ్ అండి. ఇప్పుడు ఇంటికి తాళం లేకపోతే ఎవడైనా దూరుతాడు సార్. ఇంటికి తాళం లేకపోతే ఎవడైనా దూరుతాడు. సో ఇక్కడ ఇక అర్థం నేనేమంటున్నానంటే అప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకునేది బాగానే ఉంది కానీ బట్ వాడి బ్యాక్గ్రౌండ్, వాడి క్యారెక్టర్, వాడు ఒక ఓట్లలో భోంచేసే క్యారెక్టర్ కాదు సార్. వాడు మాటలు, వాడి క్యారెక్టర్, పాపం అమ్మాయి లైవ్ లో తన కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకునేది. ప్రతిదీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ కదా ఆల్ ఓవర్ ఇండియాను తన ఫ్యామిలీగా భావించింది సార్ ఆ అమ్మాయి. సో అమ్మాయి ప్రేమ నేను తప్పు పట్టడం లేదు, బట్ ఇలాంటి ఫ్రాడ్ గాళ్ళ ఉండడం వలన ఇలాంటి అమ్మాయిలు కంటే ఆ మహిళలకు స్వేచ్ఛ లేని పరిస్థితులు, ఆ తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇప్పుడు చూడండి కన్న కోత కడుపు కోతను మిగిల్చి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. బట్ వాడేం చేస్తాడు, రేపు వాడు 2 నెలలు ఉంటాడు, 3 నెలల్లో ఉంటాడు. బట్ ఇవన్నీ సో లాంగ్ ప్రాసెస్. బట్ న్యాయం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ ఆడపిల్లలు ఇక మీదటైనా నిజంగా చెప్తున్నా తల్లిదండ్రుల అండర్లో వాళ్ళ గౌరవానికి, సంప్రదాయాలకు, ఊరు కట్టుబాట్లకు. సో ఈ విధంగా సోషల్ మీడియా అనేటువంటిది ఒక డేంజరస్ ప్లాట్ఫామ్ అండి ఆడపిల్లలకి. రైట్. సో కావున ఏమంటున్నానంటే ఆ సోషల్ ప్లాట్ఫామ్ లో ఉండేటువంటి ఆడపిల్లలు ఇకనైనా ఈమె నుంచి జాగ్రత్తగా ఉంటూ ఈ ప్రేమ పెళ్లిలు అనేటువంటి విషయానికి వెళ్లకుండా తల్లిదండ్రులకు, ఆ తర్వాత గౌరవానికి, కుల సంప్రదాయాలకు మర్యాద ఇవ్వడం వల్ల ఇలాంటి మరణాలు ఆపొచ్చు అన్నది నా అభిప్రాయం అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఐజాక్ కాల్ చేసినందుకు. నెక్స్ట్ రమ సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు, రమతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమ గారు నమస్తే అండి. నమస్తే సార్. రమ గారు, ఒక మహిళగా లక్ష్మి చేసిన ఈ దుర్మార్గాన్ని ఎలా చూస్తారు? చాలా బాధ ఉందండి, నిజంగా చాలా ఏడుపు వస్తుంది నాకు అసలు ఈ విషయం చూసి నుంచి. అసలు నిజాన్ని చెప్పాలంటే మాది లవ్ మ్యారేజ్ అండి. ఓకే, నాకు ఒక బాబు ఒక పాప, ఇద్దరు. కాకపోతే ఏంటంటే ఎంత మనం అండర్స్టాండింగ్ ఉన్నా ఏమున్నా మధ్యలో వచ్చే వ్యక్తులు ఉంటారు చూడండి, వాళ్ళు ఎన్నో నేర్పుతుంటారు మనకు. కాకపోతే మన ఇద్దరం భార్య భర్తలు, మా ఇద్దరం భార్య భర్తలు ఇద్దరు ఒకటే దాటిన ఒకటే గీతం మీద ఉంటే ఎవడేం చేయలేదండి. ఆస్తులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయండి. అవి నిజానికి చెప్పాలంటే అవి శాశ్వతమేం కాదు. కాకపోతే ఇప్పుడు వైష్ణవి విషయం చూసిన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి అయినా తల్లైనా ఆలోచించాల్సి వస్తుంది ఖచ్చితంగా. అంటే వాళ్ళ ఇంటికి వచ్చి మరి వాళ్ళ ఇంట్లోనే చంపి మరీ వచ్చి లొంగిపోయిందంటే అది మీ అందరూ అన్నట్టు అన్నదమ్ములు ఉన్న పిల్లల పరిస్థితి అట్లుంది, అన్నదమ్ములు లేని పిల్లల పరిస్థితి ఎట్లా అండి? రేపు చెప్పండి మీరే. ఇది చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఆ విషయం చూసి నుంచి. ఆ విషయం క్లిప్పింగ్స్ అక్కడక్కడ టీవీలో చూసినా కొద్ది నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయండి. ఇది అతన్ని వదలద్దండి, ఎందుకంటే మన దగ్గర చట్టాలు సరిగా లేవు. వాడిని తీసుకుపోయి పెట్టి పోషిస్తారు, బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు. వాడిని ఉదాహరణ తీసుకుంటారు, గత ఇంకొక 4 ఇట్లా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లా చేసిన వాళ్ళకి ఈ చట్టం ఉంటది, దిశ చట్టం ఉంది. అదని ఏం చేస్తున్నామండి? ఏం చేస్తలేము. రమ, మీరు అన్నారు మీది లవ్ మ్యారేజ్ అన్నారు కదా, సో ఇక్కడ కూడా వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇల్లరికం వెళ్ళాడు, అంతా బాగానే ఉంది. బట్ ఎక్కడో హరి వాళ్ళ అమ్మ మాట విన్నాడు, చెప్పుడు మాటలు విన్నాడు అనేది. అది మంచిది కావచ్చు, కోర్స్ చెడే కనిపిస్తుంది, మంచి అక్కడ కనిపించట్లేదు ఈ ఇష్యూ గురించి మాట్లాడుకున్నప్పుడు. అండ్ మీరేమనుకుంటారంటే హరిని ఇక్కడ చెడగొట్టింది వాళ్ళ మదరేనా పూర్తిగా? అంటే మనము అక్కడ జరిగింది ఏం జరిగిందో మనకు తెలియదండి నిజానికి చెప్పాలంటే. అంటే మీకు అవగాహన ఉన్నంత వరకు, లేకపోతే మీకు అర్థమైనంత వరకు? అవగాహన ఉన్నంత వరకు, నేను ఇది చూసినంత వరకు చెప్తున్నా. వాళ్ళు ఏదో ఇద్దరు బాగున్నారు, బాగుందిలే వదిలేస్తా అన్న విషయానికి రాలేదండి. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఏదో అదనపు కట్నం అనో ఏదో అనో, వీళ్ళిద్దరు బాగున్నారు, వాడు మన చేతి దాటిపోతాడనో,
మరి వాళ్ళ సైడే ఉంటాడు, మన చేతి దాటిపోతుండ అనే ఉద్దేశంతోనో ఏదో మొత్తానికి మాత్రం అతన్ని మాత్రం కొంచెం మ్యానిపులేట్ చేసినట్టు అనిపించింది నాకు, నా ఉద్దేశం ఈ క్లిప్పింగ్ చూస్తుంటే అనిపించింది. అట్లా నేర్పిరు, ఇంతవరకు వచ్చింది, పాప మా అమ్మాయి చనిపోయింది, జరిగిపోయింది. కాకపోతే మాత్రం ఇలాంటి వాళ్ళని మాత్రం బయటకు తీసుకురావద్దు. ఇలా తీసుకొచ్చి బెయిల్ మీద బయట వదిలేస్తే మంచిగా 3 పూటల మంచిగా తినబెట్టి మంచిగా మేపితే ఇట్లా బయటకు వచ్చేసి వేరే వాళ్ళకు వీళ్ళు ఖచ్చితంగా ఇట్లా చేస్తే ఏం కాదు అనే ఉద్దేశం ఉంటుందండి ఖచ్చితంగా. రైట్. వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టదు. రైట్. ఎవ్వరూ కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఇక్కడ హరికి కావచ్చు, లేకపోతే హరి తల్లి లక్ష్మి కావచ్చు, లేకపోతే ఆ కుటుంబానికి, ఆ కుటుంబం ఎవరైనా ఈ వర్షన్ వింటూ ఉంటే కనుక మీరు జైలుకి వెళ్తారు కదా వాళ్ళని పరామర్శించడానికి. ఒకవేళ వెళితే, ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు పలకరించాలని కూడా ఎవరు అనుకోరు. బట్ కుటుంబం కదా ఎక్కడైనా పీకుతూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది. వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారి ఈ మాటలు వాళ్ళకి చెప్పండి. ఛీ, థూ, ఇది నీ మీద సమాజం అంటున్న మాటలని చెప్పి. ఎందుకంటే ఒకవేళ నీకేదైనా పిచ్చి ఉంది, నీకు వరకెట్టడం పిచ్చో, లేకపోతే డబ్బుల పిచ్చో, ఇంకేదైనా పిచ్చి 1000 రకాలు ఏదో అంటూ ఉంటారు కదా, నాకు తెలియదు అవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఈ పిచ్చి, ఈ కట్నం పిచ్చో, లేకపోతే ఈ వేధించాలని ఒక పైత్యమో, ఇలాంటివి ఏమైనా ఉంటే నీ మీద నువ్వు ప్రయోగించుకోమ్మా లక్ష్మి. ఒక్కసారి వైష్ణవి స్థానంలో నిన్ను నువ్వు ఎందుకు ఊహించుకోలేకపోయావు? వైష్ణవి స్థానంలో నిన్ను ఊహించుకుని ఉండుంటే, మీ అత్తగారు నేను ఇలా వేధించి ఉండుంటే, మీ అత్తగారు మీ ఆయన్ని ఇలా చేయమని చెప్పుంటే, జస్ట్ ఒక సేఫ్టీ పిన్ గుచ్చుకుంటే నీకు నీ పరిస్థితి ఏంటి? ఆ రోజు ఎలా గగ్గోలు పెట్టేదానివి? అటువంటిది ఒక ఆడబిడ్డ ఆ రోజు ఎంత ఇబ్బంది పడి ఉంటుంది. దట్టు కట్టుకున్నవాడు, ప్రేమించినవాడు, మళ్ళీని తనంటే చచ్చిపోతానన్నవాడు తనని చంపేసేందుకు చాకు పట్టుకొని కళ్ళ ముందుంటే ప్రతి అమ్మాయి ఊహించుకోగలదు. దట్టు లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి అమ్మాయి కూడా కళ్ళ ముందు ఆ ఫ్రేమ్స్ టప్ప 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 వెళ్ళిపోతూ ఉంటాయి. అరే నేను ప్రపోజ్ చేసిన రోజు ఇలా అన్నాడే, నాతో ముచ్చటించిన రోజు ఇలా అన్నాడే, ద వెరీ ఫస్ట్ డే నాకు ఇలా అన్నాడే, చేతిలో రోజా పువ్వు పెట్టినప్పుడు ఈ మాట అన్నాడే, బయటకు తిప్పినప్పుడు ఈ మాట అన్నాడే, బైక్ మీద వెళ్తున్నప్పుడు ఇంత భవిష్యత్తుని, ఇంత ఫ్యూచర్ని ఊహించుకున్నామే, షికారుకి వెళ్ళినప్పుడు అంత అనుకున్నామే, పార్కులో కూర్చున్నప్పుడు ఈ మాటలు మాట్లాడుకున్నామే, సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఈ సినిమా వచ్చినప్పుడు ఇలా అనుకున్నామే అని చెప్పి ఎన్నెన్ని ఊహలకు వెళ్ళిపోతారు. అవన్నీ కూడా చాకు పట్టుకొని వాడు ఆ దుర్మార్గుడు కళ్ళ ముందుంటే వీణ్ణా నేను ప్రేమించింది, ఈ అసలు స్వరూపాన నేను తెలుసుకోలేకపోయింది. అమ్మాయిలు చాలామంది ఈ స్టోరీ చూస్తున్నారు, దయచేసి నా ప్రేమేకేం కాదు, నా ప్రేమ చాలా స్ట్రాంగ్. అమ్మ మీలాగే అనుకుంది వైష్ణవి కూడా, తన ప్రేమ మీలాగే స్ట్రాంగ్ అనుకుంది. మీ లవర్ లానే తను కూడా తన లవర్, సో కాల్డ్ హస్బెండ్ అయిన వ్యక్తి తనని ఎంతో ఘనంగా ఒక రాణిలా చూసుకుంటాడు అనుకుంది. కానీ ఈరోజు చూడండి, అసలు పెళ్ళి కాకముందు ఏమనుకుంది, పెళ్ళయ్యి తల్లయిన తర్వాత తన బిడ్డను ఆ 2 చేతులతో ఎత్తుకొని తండ్రి మురిసిపోవాల్సిన సందర్భం. రీసెంట్గా ఒక వీడియో నేను చూశాను. డాక్టర్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో ఆ బిడ్డని తండ్రి చేతుల్లో పెడుతుంటే ఆ బిడ్డకి ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ జిమ్ బాడీ చాలా ఫిట్గా ఉంటాడు అతగాడు, పాపం భయపడిపోతాడు. అంత అపురూపం అయిపోతుంది బిడ్డ, అంటే అంత డెలికేటెడ్, అంత సున్నితంగా ఉంటుంది ఆ పసి ప్రాణం. అంత అపురూపంగా చూసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులకి. అటువంటిది వీడికేం వచ్చింది? ఆ పోయేకాలం ఏంటి? ఇది నేను అంటున్న మాట అనుకోవచ్చు కాక, పోయేకాలం అనేది. ఒకసారి జనాలను చూడండి, ఇంకా గట్టిగా మాట్లాడతారు. నేను ఇంకా చాలా రిస్ట్రిక్ట్ అయి మాట్లాడుతున్న పదాలు ఇవన్నీ కూడా. అటువంటిది 5 నెలల గర్భిణి, ఇక ఇంకొక 3 నెలల్లోనే 12 బిడ్డకు జన్మనివ్వబోతుందన్న ఆనందం ఒక పక్క ఆ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే, బట్ చంపేశాడు దుర్మార్గుడు. గోదావరి ఖరి నుంచి రాఘవ జాయిన్ అవుతున్నారు, ఫోన్ లైన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాఘవ, హరికి ఎటువంటి శిక్ష విధించాలి? అఫ్కోర్స్ చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నాం, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి. కానీ హరి ఒక్కడే కాదు, హరి వెనకాల ఒక కుటుంబం ఈరోజు
ఒక నిండు గర్భిణి ప్రాణాలు తీసేస్తుంది? సార్ ఇప్పుడు అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు సార్. అతన్ని కఠినంగా శిక్షించాలి. కానీ ఒక పెళ్లి అయినాక ఒక అమ్మాయికి బాధ్యతలు ఉంటాయి సార్. అది సోషల్ మీడియాకైనా దేనికైనా దూరం ఉండడం కూడా తనకు చాలా సేఫ్ ఉంటుందని నా అభిప్రాయం సార్. ఎందుకంటే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడం వల్ల భర్తకు నచ్చుతుండొచ్చు, నచ్చకపోతుండొచ్చు సార్. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఫ్యామిలీలో కూడా కొన్ని ఇబ్బందులు అవుతుంటాయని నేను అనుకుంటున్నా సార్. కానీ రాఘవ, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఎందుకంటే అదే సోషల్ మీడియాని బేస్ చేసుకొని ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. ఎటువంటి ఉపాధి లేని వాళ్ళు కూడా, అంటే బయట ఎక్కడ జాబ్స్ లేక ఉన్న సిచ్యువేషన్స్లో ఆ సోషల్ మీడియాని బేస్ చేసుకొని ప్రమోషన్స్లోనే ఎలాగోలాగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు సాకుతూ ఉన్నారు కదా సార్. ఎగ్జాక్ట్లీ సార్. కానీ ఒక ఫ్యామిలీ అయినాక, ఒక మ్యారేజ్ అయినాక ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టడం కూడా అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్. నేను కూడా ఆడపిల్ల తండ్రిని. అది సోషల్ మీడియాలో ప్రతిదీ చిన్న విషయం, కుటుంబంలో చిన్న చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అది మనస్వార్థాలకు దారి తీస్తుంది. అది కుటుంబంలో ఇట్లాంటివి జరుగుతాయి సార్. ఇది ఆర్టీవీ చూస్తున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా సార్. నేను కూడా ఒక కన్న తల్లిని ఆడపిల్లకు. పెళ్ళైన అమ్మాయిలు ఎవరైనా సరే సార్, సోషల్ మీడియాలో అవి అన్ని దగ్గర పోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన కుటుంబం, మన పిల్లలు, మన భర్త, మనం అనేది కొంచెం దగ్గర ఉంటే మంచిగా ఉంటది. అది దూరంగా ఉండి మన కుటుంబానికి దగ్గర ఉంటే కరెక్ట్ ఉంటది. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడం కూడా అది పర్సనల్ లైఫ్ ను కూడా సోషల్ మీడియాలో పెడితే కూడా అది చాలా హరాస్మెంట్ లాగా అవుతుంది సార్ ఎవరికైనా సరే. బట్ మీరు అన్న కారణం అయ్యుండొచ్చు, కాదని కొట్టిపారేయలేం. కానీ ఇక్కడ నిండు గర్భిణి కళ్ళ ముందు తన బిడ్డ కనిపిస్తోంది. దాంతోపాటు ఫ్యామిలీ ఆడియో కాన్వర్సేషన్ చూసినప్పుడు అంత దుర్మార్గంగా మాట్లాడగలుగుతుంది ఆ కుటుంబం ఒకవేళ లేదనుకున్నా. దానికైతే కన్ఫర్మ్ గా నేను చెప్తున్నా సార్. వాడు లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక నిండు గర్భిణి అంత కిరాతకంగా చంపిండు అంటే మాత్రం వాడు మనిషే కాదు సార్. దీని విషయంలో అయితే నేను దానికి 100% నేను వైష్ణవి కుటుంబానికి నేను 100% సపోర్ట్ ఇస్తున్నా సార్. ఎందుకంటే ఒక నిండు గర్భిణి సార్, సరే వానికి ఇష్టం లేకుంటే వదిలేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసిన అయిపోతుండే సార్. కానీ ఆ అమ్మాయిని చంపడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. కానీ నిజంగా వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో, వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఇంతగానో ఏడుస్తారు. వాళ్ళ అన్నదమ్ముల మధ్యలోనే వాడిని శిక్షించాలి సార్. వాళ్ళ ముంగట శిక్షిస్తే అది నిజంగా ఈ రోజు సొసైటీలో ఒక ఆడదానికి సేఫ్టీ ఉంటుందని నేను అనుకుంటున్నా సార్. రైట్ రాఘవ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీ అభిప్రాయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేసినందుకు. ఈరోజు సమాజం ఒక చిన్న పిలుపు ఇచ్చింది. మీ గొంతులో లేకపోతే మీ గుండెలో ఉన్న బాధ ఏంటి, ఎటువంటి న్యాయం జరగాలి, వైష్ణవికని పిలుపునిస్తే ఇంతమంది ప్రతి ఒక్కరిది వాల్యుబుల్ టైం గుర్తుపెట్టుకోండి. వాళ్ళ వాల్యుబుల్ టైంలో ఒక 1 మినిట్ను 2 మినిట్స్ను కొంత సందర్భాల్లో 5 మినిట్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు ఒక అమ్మాయి గురించి. అంటే దిస్ ఈజ్ వాట్ సోషల్ మీడియా క్యాన్ డూ. సోషల్ మీడియా ఏం చేయగలుగుతుందంటే ఇటువంటి ఘటనల పట్ల రియాక్ట్ అయ్యి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు. అఫ్కోర్స్ ఈ ఘటన తర్వాత నేను కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ టైం ఒక అరౌండ్ 1 అవర్ బ్యాక్ మనం మాట్లాడుకున్నాం. నేను నా ఫ్రెండ్తో కలిసి బయటకు వెళ్ళినాను ఈరోజు మూవీకి వెళ్తున్న సందర్భంలో. వీఆర్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు ద థియేటర్లోకి వెళ్ళే ముందు వచ్చిన డిస్కషన్ ఇది. భయపడిపోతున్నారు. పెళ్లి చేసుకోవాలా, ఎందుకు చేసుకోవాలి సచిన్? ఇలాంటి దుర్మార్గులు ఉంటే ఎలా తెలుస్తుంది సచిన్? వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి. అలా చెప్పి ప్రతి ఒక్కరిని మనం క్యారెక్టర్ని అసాసినేషన్ చేయలేం కదా. అలా చెప్పి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని మనం స్కాన్ చేయలేం కదా. వాడిలో ఉన్న క్రూరత్వం అన్నాళ్ళు బయటపడలేదు, ఒక్కసారిగా బయటపడింది. ఒకడేమో కట్ చేసి కుక్కర్లో ఉడకబెడతాడు, ఒకడేమో కట్ చేసి డ్రమ్లో కుక్కేస్తాడు. వీళ్ళనా ఎలా నమ్మాలి సచిన్ అని చెప్పి ఒక 2-3 క్వశ్చన్స్ అడిగినప్పుడు సమాధానం ఏమిస్తాను చెప్పండి? సమాజం నుంచి ఒక ఆడపిల్ల నాకు అడిగిన ప్రశ్నలు ఇవి. ఏం సమాధానం ఇవ్వగలను చెప్పండి? లేదు వచ్చేవాడు చాలా బాగుంటాడమ్మా అని చెప్పి ధైర్యం చెప్పగలమా? పిల్లకి ఇవ్వగలమా? సర్టిఫికేట్ ఇవ్వగలమా? నమ్మకం ఇవ్వగలమా? ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా? మన ఇంటి ఆడబిడ్డని మనం కాపాడుకోలేకపోతున్న దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఈరోజు మన ఇంటి ఆడబిడ్డ మన గుమ్మం దాటి బయటికి వెళ్ళి మళ్ళీ ఈరోజు మన ఇంటికి క్షేమంగా తిరిగి వస్తే బతుకు జీవుడా అని అనుకుంటున్న రోజు ఇవి. బహుశా ఇది కాస్త మిమ్మల్ని నొప్పించవచ్చు కదా, కానీ వాస్తవం కాదా ఇది?
ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, బట్ మిమ్మల్ని కలవరపడుగుర్చడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుగురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఈరోజు ఆ కుటుంబాన్ని జైల్లో పెట్టచ్చు కాక, ఈరోజు హరిని జైల్లో పెట్టచ్చు కాక, కానీ వీళ్ళు కోసం మన చట్టంలో ఉన్న లూప్ హోల్స్నో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ కొన్ని రోజులకో లేకపోతే కొన్ని యావజ్జీవ కారాగార శిక్ష పడినా వీళ్ళు జైల్లో ఉన్నా ఆ ప్రాణం తిరిగి రాదు కదా, వైష్ణవి తిరిగి రాదు కదా. మళ్ళీ మన ముందు అలా నవ్వుతూ ఇక సోషల్ మీడియాలో తనని చూడలేం కదా, ఆ తల్లిదండ్రుల బాధను తీర్చలేం కదా. ఇది ఈరోజు మాట్లాడుకుంటున్న మాట. ఆ తల్లిదండ్రులకు న్యాయం చేసేటప్పుడు జరిగేది ఇప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇటువంటి కడుపు కోత ఇంకో తల్లికి జరగకుండా మనం గొంతెత్తుతాం. ఒకసారి మీరేమనుకుంటున్నారు మాట్లాడే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.